ఫ్రెండ్స్, ఇది లిల్లీ పువ్వు. ఇది రెడ్ కలరు. నేను మొత్తం పీకేసామన్నా, పువ్వులు పోయట్లేదు. ఈసారి మళ్ళీ వస్తాయని. ఇది కొంచెం వంకాయ కలర్లో ఉంటుంది. ఇది ఏమంటే వాన వస్తేనే పూస్తాయి. ఇప్పుడు ఎల్లో కలర్ వాన వస్తే ఎలా పూస్తాయో, నిన్న వాన పడింది. వాన పడే చూడండి, రేపు విచులుకోవచ్చు నాకు తెలిసి. అసలు ఎంత క్యూట్గా ఉందో. మొగ్గు కూడా విచులుకున్న తర్వాత నేను రెండు కలిపి పెడదామని పెట్టాను. ఇదండి, ఇది రేపు విచులుకోవచ్చు. నేను ఫస్ట్ ఏంటా ఇలా ఎండిపోతుంది అనుకున్నా. తీరా చూస్తే ఇది వంకాయ కలరు లిల్లీ పువ్వు. మనం ఎల్లో చాలా వచ్చేస్తాయి దుంపులు. అలా దుంపులు రావు ఎక్కువ, చాలా కష్టం. నేను పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కానీ దీన్ని విత్తనం ఉంచడం కోసం నేను ఈ పువ్వు అయితే కట్ చేయను. నాకు బాగా నచ్చింది ఇది. ఇవి దీంట్లో కూడా వేస్తా. ఈ పువ్వు కట్ చేయకుండా విత్తనాలు వస్తాయి కదా, విత్తనాలు వచ్చిన తర్వాత దీంట్లో వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది రెడ్ కలరు, ఇది అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఎల్లో కలర్ ఉంది. అది కూడా తెచ్చి రెండిట్లోనే వేస్తాక అప్పుడు బాగుంది. వర్షాకాలం చాలా లుక్ వస్తుంది. వాన పడినా చాలు ఊటిని వచ్చేస్తుంది. దానికి నీళ్ళు వాన నీళ్ళు పడవసల్లా మామూలుగా కూడా ఇలా వస్తుందండి. వాన పడితే చాలు ఇలా మొగ్గలు వచ్చేస్తాయి. నిన్న వాన పడింది, మొన్న నైట్ పడింది, నిన్న తెల్లారి దాకా పడిస్తానే ఉంది. అందుకనే ఇది ఇలా మొగ్గు వచ్చేసింది. చూసారు కదా, ఇక వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ రావు, వర్షాకాలమే ఎక్కువ. ఇది అంతే. కానీ ఇది మామూలప్పుడు కూడా వచ్చింది రెడ్ కలర్. ఎల్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉంది. రేపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విత్తనాలు తెచ్చి దీంట్లో వేసేస్తా. అప్పుడు చక్కగా 3 కలర్స్ ఉన్నట్లు ఉంటాయి మన దగ్గర. సరేనా అండి? ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ చూడండి. మా వారిది ఐడి కూడా కొంచెం మిస్ అయ్యింది. అయితే అది నేను పెడతాను దీంట్లోనే. పువ్వు పూసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. సరే అండి, ఇక్కడికి వీడియో ఆఫ్ చేస్తున్నా. బాయ్ అండి. ఆయనది మా వారి ఛానల్ పేరు బి అశోక్ కుమార్ అనే ఉంటుంది. కింద నేను కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఉంది కానీ అది వీడియోస్ అప్లోడ్ చేయడానికి అట్లా నెంబర్ పోవడం వల్ల అంతకుముందు చాలాసార్లు చెప్పాను. అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. హాయ్ అండి. ఇదిగో నేను చెప్పే కదా కలరు, ఇది నేను వంకాయ కలరు అనుకుంటున్నా. మరి మీరు ఏం కలర్ అనుకుంటున్నారు చూడండి. లిల్లీ ఇదైతే నేను పువ్వు కొయ్యనండి, అంటే విత్తనాల కోసం ఉంచుతుంది. ఇవి ఎక్కువ రావు. ఎల్లో కలర్ అయితే వచ్చేస్తాయి. అసలు ఎంత బాగుంది చూడండి. నిన్న మొక్క మొత్తం అంతా కలిపి వీడియో పెడతాను. ఎంత బాగుంది కదా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గులాబీ పువ్వు, ఇది లిల్లీ పువ్వు కూడా ఎలా ఉందో ఇది ఏంటంటే వాన పడితేనే వస్తుందండి ఎక్కువ. ఇవి కానీ ఎల్లో కలర్ కానీ వాన పడినా చాలు, చినుకు ఇక్కడ పడపోయినా వాన పడితే చాలు వచ్చేస్తాయి మొక్కలు. మొన్న వాన పడింది, ఇదిగోండి చూసారు కదా. ఇదిగో ఇక్కడ ఒక ముగ్గు ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ముగ్గు ఉంది. 3 మొగ్గలు వచ్చినాయి. నేను ఈ కలర్ చూసి ఏదో ఎండిపోయిందేమో అనుకుంది. తెలిసి ఈ మొగ్గలు అండి, ఇవి కూడా పూస్తాయి ఎప్పుడో కానీ. మొత్తం 3 మొగ్గలు వచ్చినట్లున్నాయి. వానలు పడితే ఫుల్గా పూలు పూస్తూనే ఉంటాయండి. ఇవి అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి తెచ్చుకున్నా. నేను పెళ్ళవక ముందు వేరే షర్ట్ని తెచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టా. అలా ఇగో ఇదేమో లిల్లీ పూలు కూడా నేను రెడ్ కలరు. మొన్న పురుగు పట్టింది అన్ని పీక మళ్ళీ చిగురు వస్తుంది. చూసారు కదా, ఇదండి. ఎంత అందంగా ఉందో చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. దగ్గర సంవత్సరం అయింది. వర్షాకాలం తర్వాత తెచ్చా నేను. మళ్ళీ వర్షాకాలం వచ్చే టయానికి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వర్షాలే కదా పడేది. సంవత్సరానికి పూసిందండి. అంటే ఇదేంటంటే ఒక్కరోజు వాన పడినా మాకు నైట్ పడింది, జల్లు పడింది, పొద్దున పడింది, అంతే పువ్వు పూసిందండి.
ఇక బరువు అయిపోతుంది. ఎల్లో కలర్ లిల్లీ అయితే చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. బాగుంది కదండి. సరే అండి, తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా చూసినా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.